నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ మీడియా కాన్ఫరెన్స్. ఈరోజు మీ అందరికీ వెల్కమ్. గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్ GTFA. మీ అందరికి తెలిసిందే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం మీ అందరికి తెలిసిందే. దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది. నరసింహరావు గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో. సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా 2024లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ని అందజేసేలాగా ఇటు FDC అండ్ మీడియా ద్వారా చేస్తున్నాం. సో ఈ 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద, అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది, బెస్ట్ ఫిలిం అవార్డు. అదొకటి యాడ్ అయింది. అంతేకాకుండా 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది 2023 వరకు. అలాగే 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుతుంది.